ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఇంతవరకు ఏం చెప్పింది లేదు. 63వ శ్లోకం చెప్పుకుందామా? అనిత వచ్చింది చూడు, అనిత ఏమన్నా అడుగుతుందేమో. అమ్మ ఈ శ్లోకం ఓవరాల్ గా పాయింట్స్ చెప్తారా అమ్మా ఒకసారి? నేను సగంలో నుంచి రాలేదు కదా తను, స్టార్టింగ్ నుంచి లేదు. అంటే ఓవరాల్ గా ఏం చెప్తున్నాడు అనేది పాయింట్స్ చెప్పుకుందామా? ఓకే ఓకే. అదే కంక్లూజన్, లాస్ట్ లో కంక్లూజన్. ఒకసారి ఏం లేదు, ఎప్పుడు నీ ఇంద్రియ లోలత్వం కాకుండా నీ ఇంద్రియాలని అధీనంలో ఉంచుకోకపోతే ఏం జరుగుతుంది, ఏం నష్టం వస్తుంది? ఉంచుకోగలిగితే నువ్వు భక్తి రసాస్వాదంలో ఉండగలుగుతావు. మళ్ళీ భక్తి రసాస్వాదన అంటే ఆత్మ చైతన్య స్థితిలో స్థిరంగా ఉండగలిగే స్థితి నీకు వస్తుంది. ఎప్పుడు అంటే నీ ఇంద్రియాలను నీ అధీనంలోకి వచ్చినప్పుడు. మళ్ళీ ఇక్కడ అంతా ఇది ఒక పాయింట్ లో చెప్పేది కాదు, ఒక్కొక్క లైన్ లో ఒక్కొక్క అంతరార్థం ఉంది. ఇది ఈ శ్లోకం మళ్ళీ మళ్ళీ వింటేనే ఇది పూర్తిగా వింటేనే, ఒక్క పాయింట్ లో చెప్పడం కాదు ఇది. ఒక పాయింట్ లో చెప్పాలంటే ఆత్మ చైతన్య స్థితిలో ఉండడమే, నిరంతరం ఎరుక. ఇది ప్రతి శ్లోకంలో వస్తుంది, కానీ దీంట్లో ఇంకొంచెం డిఫరెంట్ గా మనకు అందజేసినాడు ఆయన. ఈ ఆత్మ చైతన్య స్థితిని కోరుకోకుండా దీంట్లో ఉండకపోతే ఇంక వేరే ఎంత సంపద వచ్చినా వేస్టే. బయట ఏ రకంగా సంపన్నుడు నేను అన్నా అదంతా శూన్యమే, అదంతా విఫలమే. అందుకని ఎప్పుడూ నువ్వు ఆత్మ చైతన్య స్థితిలో, ఆ దివ్యమైన ఆత్మ చైతన్య స్థితిలో నువ్వు ఉండాలి. మళ్ళీ కోరి తెచ్చి పెట్టుకోవడం కాదు, నువ్వు తయారు చేసుకొని. దివ్యం అంటే దేదీప్యంగా వెలిగేది, స్వయంగా వెలిగేది, అది స్వయంభు. అది దానంతటా అది వెలిగేదానికి మరి మేము బాహ్యంగా ఏదైతే చేస్తున్నామో అమ్మ అది సెట్ అవుతుందా? అదే సాధన. నీ స్థితిలో నువ్వు, నీ ధర్మం నువ్వు చేయడం, నీ పని నువ్వు చేసుకొని వెళ్ళిపోతే దాని పని ఏమి, అది నీ దగ్గరికి రావడం. అంటే ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా అదే అంతే అంతే. ఏదొచ్చినా భగవత్ ప్రసాదం అనుకొని వెళ్ళిపోవాలి మనం. అది ఇది అనుకోకుండా ఏదొచ్చినా ఇది భగవంతుని ప్రసాదమే లేదా భగవంతుడి రూపమే, ఈ రూపంలో నా దగ్గరికి వచ్చింది. అది మాటైనా, చేతైనా, పనైనా, వస్తువైనా, ఏదైనా ఆ భావంతో నువ్వు చూడగలిగి, ఆ భావంలో నువ్వు ఉండగలిగితే నీకు తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో ఏ క్షణాన్నైనా నువ్వు ఆస్వాదించవచ్చు. కానీ ఇప్పుడు ఇట్లా అనుకోవడానికి కూడా ఈ శక్తి కావాలి కదా అమ్మా, నాలెడ్జ్ కావాలి కదా. కావాలి, అంతా నువ్వే అని అనుకోవడానికి నాలెడ్జ్ కావాలి. అందుకే ఫస్ట్ నువ్వు ఎవరో తెలుసుకోవడం. ఫస్ట్ నువ్వెవరో తెలుసుకుంటే నీకేం కావాలో దాంట్లోనే నువ్వు ఉండగలుగుతావు, అదే నీ దగ్గరికి వస్తుంది.
నీ చుట్టూ అయితే అదే ఇప్పుడు ఉంటది, నువ్వెవరు అదే నీ దగ్గరికి వస్తది, అదే నువ్వు అవుతావు. అయితే నువ్వెవరో తెలుసుకో అనేది మనకు రోజొస్తుంది గదా అమ్మ. రోజు క్లాస్‌లో వస్తుంది గదా! విచారణ అయితే మార్గమే. ఆ! ఆ! రోజు నేనెవరో అని అనుకుంటే కుదరదు. అది కాదు. విచారణలో అది నేనెవరు అనేది అనుభూతిలోకి రాట్లేదు. మరి హ్మ్. ఇప్పుడు నేనెవరు అనటానికి పర్ఫెక్ట్‌గా మనం ఎలా తెలుసుకునేది అమ్మ? నేను అదే అంటే ఎంతెంతో మొన్న కూడా అదే అంటే కదా ఒక వ్యక్తి చెప్తున్నా. తెలుసుకోవడానికి ఇప్పుడు మనం ఇవన్నీ చెప్పుకుంటున్నాము. కానీ నిజంగా భూమి మీద ఏదైతే జరుగుతుందో దీనికి రిలేటెడ్‌గా అది కళ్ళ ముందు జరుగుతున్న ఇప్పుడు ఒక పర్సన్ ఇప్పుడే ఉంటున్నాడు, ఇప్పుడే ఉండట్లేదు. ఆ పుట్టుక, చావు అనేది అంత క్లియర్‌గా కనిపిస్తుంది. ఆత్మజ్ఞానము అంత కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నా మరి యాక్సెప్ట్ చేయలేని స్థితి ఏంటి అనేది అర్థం కాలేదు. నీ మనసే నీ మనసే నీ నీ అది నీకాడ క్లాష్ వస్తా ఉంది. నీకు అర్థం కాలేదు అంటే ఆడ 2 మనసులుండాయి అని. నీది కానీ అసలైంది ఒకటి. ఆత్మజ్ఞానం కళ్ళకు కట్టినట్టు కళ్ళ ముందు జరుగుతుంది గదా అమ్మా! అది జరుగుతున్నా మాయ. గూడా ఈ మనసు ఇప్పుడు మరి ఎందుకు అదే యాక్సెప్ట్ చెప్పింది. చేయట్లేదు? ఇప్పుడు అసలు వస్తువు కన్నా ఇప్పుడు నకిలీ వస్తువే ఇంకా అందంగా ఉంటది కదా! హ్మ్. మరి అది కనిపిస్తది, ఇది కనిపించదు. దాని ముందర ఇది డల్ అయిపోయినప్పుడు దీన్ని చూస్తామా మనం ఆ షైనింగ్‌గా ఉండేది చూస్తామా? షైనింగ్‌గా ఉండేదాన్ని జూస్తాం. మరి అందుకు అది చూస్తాన్నాం కాబట్టి ఇది కనిపించలే మనకి. ఇది ఉంది. దీన్ని చూడలేకుండా ఉన్నాం మనం. దీనిపైన దృష్టి సారించలేదు. ఎందుకంటే ఇది డల్‌గా ఉంది దానికన్నా. అది ఆకర్షణీయంగా ఉంది. కానీ దృష్టి మరల్చినా గూడా అందట్లేదమ్మా. ఇప్పుడు బాహ్యమైతే ఏదైతే షైనింగ్ ఉన్నాయో ఇవన్నీ ప్రెజెంట్ చూడట్లే. కానీ ఏదైతే తర్కించి చూసి ఏందో తెలుసుకుందామని తర్కించినా గూడాని అందట్లే. అది ఒకానొక టైంలో టచ్ చేసిపోతుంది. ఉండట్లే. ఆ టచ్ మరి దాన్ని చేస్తా ఎట్లా ఉంది అంటాన్నావు పట్టుకునేది? కదా! అది కరెక్టే కదా! ఇప్పుడు అది ఒకప్పుడు ఉంది పట్టుకుంటే అంటే దాన్ని నేనెవరో పట్టుకుంటా. ఒకప్పుడు వచ్చి పోతాంది అంటే దాన్ని స్థిరంగా నువ్వు ఉంచుకునే శక్తి నువ్వు నువ్వు దానికి సాధన చేయాలి నువ్వు. దానికోసం. సాధన మీన్స్ అమ్మా? సాధన మీన్స్ అంటే నువ్వు అదే చెప్పింది విచారణ మార్గం. నువ్వు ఎవరు? నేను ఆత్మని. ఆత్మకి చావే లేదు. చావే లేనప్పుడు ఇవన్నీ వస్తానాయి అంటే ఎందుకు వస్తాండాయి? ఎవరికి వస్తాండాయి? అవన్నీ దేటికొస్తా మనస్సు. అదే చెప్తున్నా. ఇవన్నీ మనం మేల్కొన్నప్పుడు ఉన్నాయి. పడుకున్నప్పుడు లేవు కదా ఇవన్నీ. అవును. అవును. కానీ ఇవన్నీ తెలుస్తున్నాయమ్మా. ఇప్పుడు ఏదైతే విచారణల మార్గంలో అసలు నాకేమనిపిస్తదంటే ఒక్కొక్కసారి అసలు మనం చేరుకోగలమా అనిపిస్తుందమ్మా. ఇప్పుడు మీరు ఏదైతే పాయింట్స్ చెప్పినారో తర్కించి నేను ఇది చూస్తున్నాను. కానీ ఉంటున్నా. నెల రోజుల్లో 2 నెలలు గాని ఉండి ఒక్కటే దెబ్బ గట్టిగా తాగేసరికి మళ్ళా కదిలిపోతున్నా. మళ్ళా కదిలిపోయింది ఎంతసేపు ఉండట్లే. 5, 10 నిమిషాలే ఉంటుంది. మరి 5, 10 నిమిషాలు కూడా ఉండకూడదు గదా నాకు. ఉండకూడదు కదా అంటే అంటే ఏదైతే బాహ్యమైన ఈ ఇష్యూ మనల్ని కుదిపేస్తుంది జూషినారా? అది కాస్త కూడా ఉండకూడదు గదా మరి అనేది. అందుకే నేను స్ట్రాంగ్ గా ఉండాలి అనేది. ఎవరొచ్చి కదిపినా మనం కదలలేని స్థితి. కదలకూడదు. మన స్థానం ఇదే. ఎవరొచ్చి మనల్ని దిగమన్నా దిగకూడదు. అదే చెప్పిన ఇంతకు ముందు బస్ స్టాండ్ లో ఎన్ని బస్సులు అయినా ఉన్నాయి. ఏ బస్సు అయినా ఎక్కి దిగే అడ్రస్ తెలియకున్నప్పుడు ఎవరు ఏది చెప్పినా ఆ బస్ అంతా ఎక్కాల్సి వస్తుంది. మనకు అడ్రస్ తెలిసిందంటే ఎవరిని అడగాల్సిన పనిలేదు. ఎవరన్నా ఇది కాదు అది అంటే కూడా కాదు నాకు తెలుసు, నా అడ్రస్ నాకు తెలుసు, నేను ఎక్కే బస్సే నేను ఎక్కాలి, నా అడ్రస్కే నేను బయలుదేరుతానని ఆ బస్సే ఎక్కుతావు కదా. ఈ క్లారిటీ ఉన్నదమ్మా. కానీ అంతరంలో పక్క వాళ్ళు ఏదో చెప్తుర్రు. పక్క వాళ్ళు అదే అది నిజమై ఉండొచ్చు అనే ఒక క్షణము అనిపిస్తుంది. చేసే పని క్లారిటీగా చేసుకుంటూ ఆ అనుమానం ఎందుకు అనేది డౌట్. అనుమానం అంటే నువ్వు నమ్మలేదు, అసలైన దాన్ని నమ్మలేదు నువ్వు. కానీ చేసుకుంటూ పోతున్నాం గాని నమ్మట్లే. నమ్మట్లేదు, ఆచరించట్లేదు. నమ్మడం వేరే, ఆచరించడం వేరే.
ఇప్పుడు మనం పోయే బస్సు క్లారిటీతో ఎక్కుతున్నాం అమ్మా. కానీ డౌట్ అనేది వాళ్ళు అంటున్నారు, ఎందుకు అంటున్నారు మరి నిజంగానే ఆడేమను అనేది ఒక్క నిమిషం వచ్చిపోతుందమ్మా అది. లేదు ఆ బస్సు అంటే ఇది ఆ బస్ క్లారిటీ ఉన్నది. ఉండండి ఆ బస్సు ఈ క్లారిటీ ఎక్కేస్తే ఉన్నప్పుడు కూడా ఆడ ఆ జరుగుతుంది. బస్సు ఎక్కేస్తే ఎవరేమన్నా నువ్వు పోయి గమ్యం చేరిపోతావు. ఓకే. అది డౌట్ గానే ఉండిందని అంటున్నా ఆ మీతో. డౌట్ గా ఉంది అంటే మధ్యలో దిగేస్తావు అంతే. ఓకే. అది ఎక్కినా ఆ బస్సు అని అడ్రస్ తెలుసు నాకు, ఈ బస్సు ఎక్కినా అది ఎవరైనా చెప్పినారనుకో ఇది కాదని మళ్ళీ మధ్యలో కూడా ఆపి దిగేసేయడం. అప్పుడు గమ్యస్థానం చేరవు కదా. కాకపోతే గమ్యంలో వండుకుంటూ అంతరంలో ఆ డౌట్ పెట్టుకుని ఉన్నామన్నమాట. నువ్వు అప్పుడు డౌట్ పెట్టుకొని ఉన్నా గమ్యం చేరవు కదా. చేరేదానికి ఆస్కారం లేదు. అదే వేస మాత్రం అందులో ఒక చిన్న కాసంతున్నా ఇది ఈ శ్లోకంలో అదే చెప్పింది. కాసంతున్నా నువ్వు చేరుకోలేవు అని. చేరుకోలేవు. చింత అయినను కోరికల పూర్ణం కొరకై అతన్ని కలతపరచుటయే అందులకు కారణం. ఇంత ఇంద్రియ అంటే నువ్వు ఎవరిని పట్టించుకోవద్దు అని కాదు, కానీ నువ్వెవరో తెలుసుకుంటే నువ్వు స్ట్రాంగ్ గా దాంట్లో ఉండగలుగుతావు. ఫస్ట్ ఇది నేర్చుకుంటేనే మనం. ఇప్పుడు ఆ పందిరికి ఆ గూటం నాటినప్పుడు దానికి చుట్టూ ఎంత స్ట్రాంగ్ గా వేసి దాన్ని కదలనీయకుండా కొట్టి మళ్ళీ మనం దాన్ని ఎంత స్ట్రాంగ్ గా నిలబెడతాం కదా. అవును. ఆ కొట్టడం తప్పు అంటే ఎట్లా? కొట్టకపోతే నిలబడదు కదా అది. అవునమ్మా. ఆ కొట్టడం ఎందుకు అంటే ఇప్పుడు మన చుట్టూ ఈ పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే మనల్ని స్ట్రాంగ్ గా చేయడానికి. ఈ పరీక్షలో మనం నెగ్గుతామా లేదా అది మనకు పరీక్ష. నిల్చుంటామా లేదా, ఒక దెబ్బేస్తే పడిపోతామా నిల్చుకుంటామా అని. ఇప్పుడు అక్కడే ఉన్నట్ట అమ్మ, లేకపోతే దిగిపోయినట్ట అది? లేదు, ఒకవేళ మన భావోద్వేగాన్ని ఉండి దాన్ని చూసుకుంటూ అక్కడ నుంచి స్ట్రాంగ్ అవుతున్నాము అనేది సత్యం అవుతుందా, లేకపోతే ఫీల్ అయినావు కాబట్టి నువ్వు ఎప్పుడు స్ట్రాంగ్ అవుతావంటే వీటినన్నింటిని పట్టించుకోకుండా నువ్వు ఉండగలిగినప్పుడు నువ్వు స్ట్రాంగ్ అవుతాండవు అని. వీటన్నింటి పట్టించుకుంటే మళ్ళా వీక్ అయిపోయినట్టే కదా, మళ్ళా పక్కకు వచ్చేసినట్టే కదా. అదే యథాస్థానం నుంచి పక్కకు వచ్చేస్తేనే ఇవన్నీ మనకు తగిలేది, ఈ దెబ్బలంతా. ఇవన్నీ దెబ్బలు తగిలిన దెబ్బలు అనుకుంటాం. లేదంటే అదే యథాస్థానంలో మనం ఉంటే ఇవన్నీ తగిలినా మనల్ని స్ట్రాంగ్ గా ఉంచడానికి అనుకుంటాం. దానికి దీనికి డిఫరెన్స్ చూడు. అవునమ్మా, నేనే దానికి నిదర్శనం. మొదటి ఎట్లున్నానో ఇప్పుడు ఎంత స్ట్రాంగ్ అయినానో నేను. ఇంకా స్ట్రాంగ్ అయితేనే ఉన్నా ప్రతి దాని నుంచి నేర్చుకుని. కానీ అసలు అంత పరమాత్మని చేరుడు అంత ఈజీ అయినా డౌట్ అప్పుడప్పుడు వస్తా ఉంటదమ్మా. ఈజీనే అంత ఈజీను కాదు. అందుకే తెలిస్తే మనుషులు, తెలియకుంటే బంధం అని ఉండేది. ఇది తెలుసుకుంటే దీనంత సులభమైంది ఇంకేదీ లేదు ఈ ప్రపంచంలో. తెలియకపోతే దీనంత కష్టం ఏదీ లేదు ఈ ప్రపంచంలో. తెలుసుకోవడం ఎలా అంటావేమో. ఎలా అంటే మళ్ళీ నువ్వెవరో తెలుసుకోవడమే. మళ్ళీ అక్కడికే అదే పునాది. అది తప్ప వేరే ఏ పునాదులు వేసుకున్నా అది కదిలిపోవాల్సిందే. అయితే ఇప్పుడు నీవెవరో తెలుసుకో అనేది ఇప్పుడు అనుకున్నాం కదమ్మా. దీని గురించి మనము ఇంకేమన్నా చెప్పుకుంటే మనం కొంచెం చేరుకోగలుగుతామా అమ్మా, నీవెవరు అనే దానికి? అక్కడ ఆచరణేనా? నాకు అది అక్కడ డౌట్. నా ఆచరణేనా లేకుంటే నిన్ను నువ్వు తెలుసుకో అంటే ఆచరణే. నువ్వు విచారణ మార్గంతో తప్ప నువ్వు విచారణ మార్గం తప్ప విచార మార్గమే అంతే కదా. ఇది తప్ప నువ్వు ఇంకే మార్గంలో వెళ్ళినా నువ్వు దాన్ని పట్టుకోలేవు. పట్టుకుంటాను అంటే అది భ్రమే. పట్టుకుంటాను అంటే భ్రమే. నువ్వెవరో తెలుసుకోనంత వరకు ఇది గాల్లో మేడలే, గాల్లో కట్టిన మేడే. మేడైతే ఉంటది. అది చిన్న గాలి వచ్చినా పడిపోతుంది. ఓకే.
అయితే నీవెవరు అని తెలుసుకో అని అన్నప్పుడు ఆ తర్కించడం ద్వారా ఉమ్, తెలుసుకున్నప్పుడు అది క్లియర్ అవుతుందమ్మా ఆడ. కానీ ఉమ్. అనుభూతిలోకి రావట్లే. నీవెవరు అనేది అనుభూతిలోకి రావట్లే. ఇది నేను ట్రై చేసిన అమ్మా. చాలా రోజుల నుంచి నేను ప్రయత్నించి చూసిందే ఇది. ఆడ అందుకే చూస్తున్నా నేను చెప్పింది ఆ అదే మార్గాన్ని కూడా నేను అందుకే చెప్పింది. నువ్వు ఏ రకంగా ఆలోచించాలి, నువ్వు ఏ రకంగా విచారణ చేయాలనే విచారణ మార్గాన్ని కూడా నేను ఎందుకే చూపించింది. నువ్వు పడుకున్నప్పుడు ఇవన్నీ నీకున్నాయా? ఇవన్నీ గుర్తున్నాయా? లేదు. ఎవరైనా తిట్టింది లేదా కొట్టిందో, ఎవరైనా ఒక మాట అనిందో, పొగిడిందో, ఏదైనా పర్వాలే, ఏదైనా నీకు గుర్తుందా? ఇది తెలుస్తుందమ్మా క్లియర్‌గా. ఇప్పుడు అదే ఏదైతే అదే నిద్రలో చెప్తుంది. తెలవడం కాదు అనిత. తెలుసుకున్నంత మాత్రం అయిపోదు ఇది. తెలుసుకోవడం కాదు. అసలు దాంట్లో నువ్వు ఉండాలి, ఆచరించాలి దాన్ని. నువ్వు దాన్ని ఒప్పుకోవాలి, ఆ దాన్ని సత్యాన్ని. ఆచరించడం అంటే ఏంటమ్మా? దాన్ని అదే అమ్మా. ఒప్పుకోవడం. సత్యాన్ని ఏదో ఒప్పుకోవట్లేదు. ఏదో ఆ ఒప్పుకోవట్లేదు లోపల అది అది. అదే నీ మనస్సు. అంటే ఏమంటారమ్మా, ఇంత క్లియర్ కట్‌గా కనిపిచ్చేది కనిపిస్తుంది. సో, ఈ ఏదైతే లాజిక్ ఇది కనిపియకుండా లాజిక్ ఉన్నదో లాజిక్ అది ఒప్పుకుంటలేదు. చేస్తాంది అంటే మైండ్. లాజిక్ ఆ! లేనిదే ఆధ్యాత్మికత. మరిప్పుడు దీన్ని ఒప్పుకోవడం ఎట్లాగా అమ్మా? నీ మనసుకు ఇప్పుడు ఇక్కడి చెప్పాలది. వరకు ఎళ్ళినామమ్మ. నీ మనసుకు చెప్పాలది. ఏమని చెప్పాలమ్మా నీ దీనికి? మనసుకు నువ్వు చెప్పాల. నువ్వు చెప్పేది అబద్ధము, నేననేదే సత్యము అనేది. నువ్వంతా మాయ చేస్తాండావు, నీ మాటలు నాకొద్దు ఆహా! అని. మనసుతో మనం ఫైటింగ్ చేయాల. ఆ అంటే నేను అనేది సత్యము అని అని నేనన్నా చెప్పగలగాలి కదా అమ్మా! నువ్వు అది నేను చెప్పాలది. నేనెవరో నువ్వే చెప్పాలా. మరి అది చెప్పినా నేను విన్న మాటలే అయితది కదమ్మా! నేను విని దీనికి చెప్తున్నా, గైడ్ చేస్తున్నా. నేను అనుభవం చెంది గైడ్ చేస్తలేను గదా! నువ్వు చెప్తేనే కదా దానికి తెలిసి అది దూరం వెళ్ళిపోతే అప్పుడు నువ్వు అనుభవించవచ్చు దాన్ని. ఇప్పుడు అయితే ఫలానా నువ్వు నేను ఇది అని చెప్పకపోతే ఆ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు నువ్వు సైలెంట్ గా ఉంటావు, నేను ఆత్మనే అని సైలెంట్ గా ఉంటావు. వాళ్ళు చెప్పాల్సిన అన్ని చెప్పేస్తారు నీకు. నీ అయితే లోపల ఇప్పుడు పోయి ఏదైనా కూర్చుంటాది అది. ఏదైనా అమ్మా విన్నదానికంటే నేను అనుభూతి చెందితేనే అదో 10 పాయింట్లు ఎక్కువ చెప్తాను. అవును, అదే ఇప్పుడు చెప్పేది నేను కూడా. అందుకే నువ్వు అదే ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తూ రావాలా. ఒక నువ్వు రోజు దాన్ని కాదు, మనసుది చేస్తూ రావాలా. అందుకే నేనేం చెప్పిన అంటే ఫస్ట్ దాన్ని నువ్వు వేరే నుంచి వచ్చే మాటలు వినకుండా ఉండడానికి నువ్వు చెప్పాలి ఫస్ట్ నీ మనసుకి. చెప్తే గైడెన్సే కదా అంటే నువ్వు చెప్పాలి, గైడెన్స్ ఇవ్వాలి దానికి. ఇస్తేనే నువ్వుగా ఉంటావు. అయితే నేను ఒక స్పెషల్ అని అనుకోవడానికి నేనేమన్నా అనుభూతి చెందాలి కదా అమ్మ ఫస్ట్. నేను అనుభూతి చెందుతూనే అరే నేను కరెక్టే, ఇది సత్యం కాదు, ఏదో తెలియని శక్తి ఉన్నది అని అనుకుంటాము. ఇంత సాధన ఎంత చేసినా కూడా ఏదో కొంత కనిపించినా ఏదో వినిపించినా కూడాని ముందుకెళ్ళగలుగుతామేమో. అసలు ఏది లేకుండా బ్లైండ్ గా వెళ్ళడం అనేది అంది నమ్మశక్యంగా అనిపించట్లే ఒక్కొక్కసారి. అది సరే, ఏది వద్దు. నీకు మాట్లాడే శక్తిని ఎవరు ఇస్తాండారు? పరమాత్మ లోపల ఉన్న పరమాత్ముడే ఇస్తున్నాడమ్మా. మరి ఇంకా ఆయన ఉన్నాడు, ఆయనే వాక్యం ఇచ్చేటప్పుడు, మరి ఆయనే మన లోపల ఉండేటప్పుడు ఇంకా ఆయన ఉండడం నిజమో ఇది కాదో. తెలుస్తుంది. నేను ఏదో మిస్ అయితానమ్మా. నాకు అర్థమైతుంది ఏదో ఒకటి. అరే తిన్న ఫుడ్ ఇక్కడికి వెళ్తుంది, ఇది లోపల ఎవడు వర్క్ చేస్తున్నాడు, దేని పని ఏది ఎంత అద్భుతంగా చేసుకుంటున్నాడు, అసలు ఇదంతా తెలుస్తుందమ్మా. నేను నోట్స్ కూడా రాసుకున్నా, ఏం మిస్ అవుతుంది అని. ఏం మిస్ ఇదంతా అవ్వలేదు ఆడ. లోపల నీ మనస్సు నిన్ను మిస్ గైడ్ చేస్తా ఉంది. నిన్ను ఆ సత్యాన్ని అంగీకరించకుండా చేస్తా ఉంది అది. ఇది రైట్ అమ్మా. దీనికి అంగీకరించేలాగా చేసుకోవాలి. చేసుకోవాలంటే నేను ఇంకా దానికి స్పిరిచువల్ చెప్పు. అందుకే దానికి చెప్పమనింది నేను. నువ్వు చేసేదంతా మాయ, నీ పనే మాయ చేయడం. కాబట్టి నీ మాటలు నా దగ్గర వద్దు అని దానికి చెప్పు. చెప్పి చూడు, దానికి చెప్పి చూడు, అప్పుడు నీకు అర్థమవుతుంది. చెప్పగలగాలి ధైర్యంగా. మళ్ళీ ఊరికే చెప్పేసేది కాదు. అది మళ్ళీ మన జోలికి రానంత స్ట్రాంగ్ గా చెప్పాలి దానికి. మనల్ని చూస్తే భయపడి పారిపోయేలాగా మనం ఉంటే అది మన దాకా రాదు. పోలీసుని చూసి దొంగ పారిపోయినట్టు.
ఆ పోలీస్ లాగా మనం ఉండగలగాలి అంత స్ట్రాంగ్ గా. పోలీస్ ఏ రకంగా ఉంటాడు, తన మన అనే భేదభావం లేకుండా తన పని తన డ్యూటీ మాత్రం తను చేసుకుంటా ఉంటాడు. తప్పు ఎక్కడుందో అక్కడ శిక్షించడానికి చూస్తాడు. అంటే ఇప్పుడు ఈ కాలంలో ఉండే పోలీసుల్లాగా కాదు, మళ్ళీ బయట పోలీసుల్లాగా డబ్బులు ఇస్తే వదిలేసేది, రికమెండేషన్ తో అట్లా కాకుండా నిజాయితీగా. అయితే ఏమనలేదమ్మా, పట్టుకోవాలని తాపత్రయంతోనే ఇన్ని క్వశ్చన్లు అడగడము. అవునవును, నాకు లేకపోతే అర్థమవుతుంది. నువ్వు ఎన్ని అడిగినా నేను చెప్పడానికి రెడీగా ఉండా. నేనేం విసుక్కోలే కదా. పట్టుకోవాల్సిందే ఇక తప్పదు ఇక అని. దాన్ని ఏ రకంగా పట్టుకోవాలని ఇన్ని క్వశ్చన్స్ ఒకదాన్ని ఏమిడో ఒకటి. పర్వాలేదా, నువ్వు అన్నేసినా నేనేమైనా విసుక్కుంటానా నీకు చెప్పాలనే. ఏ రకంగా నీకు అందజేయాలనో ఆ రకంగా అన్ని రకాలుగా నేను ట్రై చేస్తా ఉంటా చెప్పడానికి, నీకు అందించేదానికి. అంతేగాని నాకేమి ఇబ్బందికరంగా నేనైతే అనుకోలేదు. నువ్వు అన్ని కాదు, ఇంకన్ని క్వశ్చన్లు వేసినా నేను చెప్పడానికి ట్రై చేస్తానే ఉంటా. అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుందమ్మా, గమ్ము లేచి పని చేసుకొని తిని కూర్చుని ఏదో ఇట్లా క్లాస్ ఉంటే అంత మాత్రాన ఇంత మాత్రాన నాకేదో వచ్చేస్తుంది అసలు. ఒక్కొక్కరు గురువులు ఇట్లా చేస్తున్నారు అని అనిపిస్తా ఉంటది ఒక్కొక్కసారి. మరి ఇంకేం సాధన చేయాలి అంటే, నిజంగా అమ్మ నాకు ఏం చేయాలని తెలిస్తే మాత్రం తప్పకుండా చేస్తా అమ్మా, 100% చేస్తాను. కానీ అది చూడాలి ఇంకా. నువ్వు ఏం చేయాల్సిన పని లేదు, నేను ఇంతకు ముందే చెప్తున్నాను. ఏమి చేయకుండా ఉండడమే నీ పని అని. ఎందుకు అంటే ఆ ఫలాన్ని నువ్వే, ఆ ఫలం నువ్వే. నువ్వు ఎంత ఎదిగినా నీకు ఏం చేసినా నువ్వు దొరకు, నీకు నువ్వు. మళ్ళీ నీకు శాంతి ఎక్కడుంది, నీకు నువ్వు దొరకనప్పుడు? అసంతృప్తే. నువ్వు ఇంకెంత చేస్తాను, ఇంత కాదు ఇంకెంత చేస్తానన్నా అసంతృప్తే. నీకు నువ్వు దొరకనప్పుడు అసంతృప్తే, నీకు నువ్వు దొరికినప్పుడు ఆనందం. నీకు నువ్వు బయటకి వెళ్తే దొరుకుతావు, ఊరికే కూర్చుంటే దొరుకుతావా? ఊరికే కూర్చుంటేనే దొరుకుతానమ్మా. నిన్ను నువ్వు చూస్తేనే దొరుకుతావు. నీ లోపలికి వెళ్ళి నువ్వు ఉండే జాగాకి వెళ్తే నువ్వు దొరుకుతావు. ప్రపంచంలో నేను ఎన్నో సాధిస్తానన్నా నీకేం దొరకదు. అవును. ఆ సూర్యుని తీసుకొచ్చే శక్తి కూడా నాకు ఉంది అంటే ప్రయోజనంలే. నిమిషానికి 1 కోటి సంపాదిస్తానన్నా ప్రయోజనంలే. అవును. మరి ఏం చేయాలి సాధన అంటే? ఏం చేయొద్దు అని ఇంతకు ముందు అదే చెప్పింది. ఏం చేయాల్సిన అవసరం, ఊరికే కూర్చొని చూడు, నీ దగ్గరకు వచ్చిన పని చెయ్యి, మళ్ళా ఆ పని కూడా చేయొద్దు అని చెప్పలే. సంసారంలో నిర్వాణం అన్నాడు పత్రిజీ కూడా. కృష్ణుడు కూడా అదే చెప్పింది, నువ్వు పారిపో, రాజ్యాన్ని వదిలి, లేదా పెళ్ళాం బిల్లు వదిలి, కుటుంబాన్ని వదిలి పారిపోమని కృష్ణుడు కూడా చెప్పలే భగవద్గీతలో. ఎవరు చెప్పరు అట్లా. ఇవన్నీ నువ్వు తెచ్చుకున్నాయే, నీ చుట్టూ ఉండేటువంటి నువ్వు తెచ్చుకున్నాయే. అయితే నేను ఒకటి అబ్జర్వ్ చేసిన అమ్మా, ఈ అన్వేషణ చేయకుండా గమ్మున నా ముందుకు వచ్చి చేసుకుంటూ పోయినప్పుడు నేను మస్తు ప్రశాంతంగా ఉంటున్నా. ఇది కూడా అబ్జర్వ్ చేసిన. మరి ఏదో తెలుసుకుంటా అంటే మాత్రం అప్పుడు నేనేం సాధించలేకపోతున్నా. నేను అది కూడా అబ్జర్వ్ చేసిన. కృష్ణ, నువ్వు తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. ఇది తెలుసుకుంటే ఫస్ట్ మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. కానీ నేనెవరో అనేది అనుభూతిలోకి రావాలని అనిపిస్తుంది అమ్మా. కానీ అది వస్తే నువ్వు ఇంకా 100% నువ్వు శాంతంగా ఉండగలుగుతావు, స్ట్రాంగ్ గా ఉండగలుగుతావు. అప్పుడు నీ మనసు నీ దగ్గర వేషాలు అయ్యదు, అది మాయం చేయదు రోజుకొక రకంగా. ప్రశాంతంగా అంటే లో అయిపోతా అమ్మా. బాగా అగ్రెసివ్నెస్ ఉండదు అని లో అవుతానప్పుడు మాయ వస్తుంది. అప్పుడు అదే మాయ, నీ మనసు చేసే మాయ అది.
అయితే నిన్నని కూడా అమ్మ ఏదో ఫంక్షన్ జరిగిందట. గణపతి ఉన్నాడు అక్కడ. ఉమ్, గణపతి పూలతోని గణపతి మొత్తం ముగ్గులు గణపతియే. అన్ని గణపతితోనే చేసున్నాయమ్మ. ఉమ్, ఒక ఫంక్షన్‌లో ఉమ్, నేను నా కలలో ఉమ్, నేనేం చేస్తున్నా అంటే వర్క్ చేసుకుంటూ ఎళ్ళాలి అని చెప్పేసి ఉమ్, ఆ స్టేజ్ దగ్గర ఉన్న ఒక్క గణపతిని మాత్రమే నీట్‌గా ఉంచి రిమైనింగ్ అంతా క్లీన్ చేస్తన్నా. ఉమ్, చాడకట్టతో. ఉమ్, ఆ ముగ్గు గణపతి అని చూడట్లే. నేను ఉమ్, ఏది గణపతి అని చూడట్లే. ఉమ్. అసలు దానికి అంతరార్థం ఏంటో కూడా నాకు అర్థం కాలేదు. గణపతిని అంతరార్థం చేసుకుంటూ ఏమీ వచ్చిన. లేదు. నువ్వు మూలంలోనే స్ట్రాంగ్ గా లేదు, కదిలిపోయినావని. హ్మ్. నీ మూలాన్నే నువ్వు స్ట్రాంగ్ గా ఉంచుకోలేదు. ఆ స్ట్రాంగ్ గా మూలమే లేనప్పుడు పైన ఎంత కట్టినా అది పడిపోతుంది అని. నీ మూలాన్ని హ్మ్. నువ్వు సరి చేసుకో, నీ మూలంలో నువ్వు స్ట్రాంగ్ గా ఉండు అని. దానికి అంత అర్థం ఉన్నదమ్మా? మరి అయితే అందరేమో తింటున్నారు ఫంక్షన్‌లో. నేను మాత్రం ప్లేట్లు క్లీన్ చేస్తన్నా. ఉమ్, వాళ్ళ పక్కకే ఉండి మళ్ళీ. వాళ్ళు తినే స్థానంలో ఉండి ప్లేట్ క్లీన్ చేస్తన్నా. ఉమ్, అదే అదే ఇగో ఈ చేస్తా. 2 ఇదే నిన్న కలలో కనిపించినుండే. అసలు ఉమ్. ఏంది గణపతికి అంటే నీట్‌గా చేయాలనే ఉద్దేశంతో నీట్‌గా ఊడ్చేస్తన్నా మొత్తం. అంటే నిన్ను నువ్వు క్లీన్ చేసుకుంటే గానీ నీ మూలం స్ట్రాంగ్ గా ఉండదు అని. హ్మ్. హ్మ్. అందుకే మూలం గట్టిగా ఉంటే మూలాన్ని పట్టుకోవాలా, లేదా మూలాన్ని బేసిక్స్ సరిగ్గా లేకపోతే ఆ అద్దాల మేడ కట్టినా ఎన్ని కోట్లు పెట్టి కట్టినా వేస్టే కదా. హ్మ్. ఉమ్? అవును. కానీ అమ్మ నాకు తెలిసినప్పటి నుంచి నేనైతే ఎవ్వరిని ఇబ్బంది పెట్టలేదమ్మా. చిన్న జంతువుని కూడా ఇబ్బంది ఇది పెట్టలేదు. ఇది ఇది అసల ఇప్పుడు వద్దు ఇది ఇప్పుడు కాదు ఇది. ఆ! అంటే జన్మ జన్మ బేసిక్ అంటే జన్మ హ్మ్. జన్మలది. హ్మ్. ఇప్పుడు పెట్టలేదు అంటే ముందు పెట్టినావు కాబట్టి ఇప్పుడు పెట్టలేదు, అది తెలుసుకున్నావు కాబట్టి. హ్మ్. ఇబ్బంది పెట్టినాము ఇప్పుడు కావచ్చు. ఈ జన్మలో అయినా ఇబ్బంది పెట్టకుండా మన పని మనం చేసుకొని వెళ్ళిపోదామని వచ్చినావు. హ్మ్. నేను కూడా పెళ్ళైన కొత్తలో ఏడుకొండలవాడ వెంకటరమణ ఎందుకయ్యా నాకు ఇన్ని కష్టాలు ఇచ్చినావు, నేను ఎవరికి సాధు జంతువులాగా ఉంటానే, ఒకరో మాట అంటే కూడా నేను తిరిగి వాళ్ళని అనేంత శక్తి కూడా లేదు నాకు. ఎవరేం చెప్పినా కొట్టినా కొట్టించుకొని తిట్టినా తిట్టించుకొని నేను అట్లే జీవితం గడుపుతున్నాను, కానీ నాకు ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చినావు అని అడుగుతా అంటే నేను అని స్వామిని అట్లా. అని ప్రతి ఒక్కరూ ఇదే అనుకునేది. ఎవరన్నా మాట్లాడే వాళ్ళు కూడా అడగండి, అయ్యో నేను ఊరికి ఏం అన్యాయం చేయనే, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని ప్రతి ఒక్కరూ ఇదే మాట. మరి అవునవును. ఎవరికి ఎవరు పెడుతున్నారు కష్టాలు? మనకు మనమే భూమి తెచ్చుకుంటాం. మీద ప్రతి జీవి ప్రతి ప్రాణి ఇదే అనుకుంటది. అవును. మరి ఎవరు అసలు చేస్తున్నారు? అవునమ్మ. కానీ అమ్మ దీన్ని మించిన విచారణ ఒకటున్నది. దైవాన్వేషణ ఉన్నది. నేను ఎవరని తెలుసుకునేది ఒకటి ఉన్నదని ఈడిదాకా రావడమే గ్రేట్ అమ్మా. నేను ఇది కూడా అనుకుంటాను. అసలు ఇది తెలవనోళ్ళు కూడా ఉన్నారు. ఇంతకు మించిన జీవితం ఉన్నదా అంటారు. అంటే వాళ్ళకి ఇక బాహ్యమైనది తప్ప, కోట్లు తప్ప ఇంక వేరే ముచ్చట తెలియదు యాక్చువల్ గా. వేరేది ఉందని కూడా తెలియదు. అంటే ఇంత దాకా వచ్చినాం కాబట్టి ఎంతో కొంత అప్రిషియేట్ చేసుకోవాల్సిందే. ఇంకోటి పత్రిజ అదే చెప్పింది, నీ లైఫ్ ని నువ్వు డిజైన్ చేసుకొని వచ్చినావు, దీంట్లో ఏం జరిగినా నీదే, పూర్తి బాధ్యత నీదే అని సంతకం పెట్టేసి వచ్చినావు. నువ్వు మర్చిపోయినావు సంతకాన్ని. ఎప్పుడైతే నేను ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినాక పత్రిజీ మాటలు విన్నాక, నీ కర్మని నువ్వు అనుభవిస్తున్నావు అని తెలిసినాక అప్పుడు కొంచెం శాంతమైన, అమ్మయ్య ఇన్నాళ్ళు నేనేం చేశాను, ఎందుకు నాకు ఇన్ని కష్టాలు అని ఏడుస్తా ఉంటుంది కదా. హాస్పిటల్లో ఏమైనా ఆపరేషన్ చేయాలంటే భర్త దగ్గర లేదా భార్య దగ్గరనో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర సంతకం, పూర్తి బాధ్యత దీనికి మేమే అని సంతకం తీసుకుంటారా లేదా? తీసుకుంటారు. మాదే అని పెట్టమనేదాకా వాళ్ళు ఏమన్నా ట్రీట్మెంట్ ఇస్తారా మనకి? మరి దీనికే ఇంత ఉంటే మరి మనం ఈ భూమి పైకి రావాలా, ఇవన్నీ మేము ఎక్స్పీరియన్స్ చేయాలా అంటే ఇవన్నీ సంతకం పెడితేనే మనం ఇక్కడికి వచ్చినాం. మనం పెట్టినాకనే మన పర్మిషన్ తో, మన అనుమతితోనే మనం వచ్చినాం. అదే మర్చిపోయినాం, మనం సంతకం పెట్టొచ్చినాం అనేది మర్చిపోయి ఈడ మనసు మాయకి లోన్ అయిపోయి ఏడ్చేది, అయ్యో నాకే కష్టాలు ప్రపంచంలో ఎవరికి లేనన్ని కష్టాలు నాకే ఉన్నాయని ఫీల్ అయిపోతా ఉంటుంది.
తర్వాత ఉమ్. పత్రి సార్ పరిచయం అయినాక అప్పుడు ఆ సార్ అన్ని విన్నాక వీడియోలు అమ్మయ్య మనం చేసుకుంటే మనం అనిపిస్తున్నాం లేని ఒక్క స్వాంతన పొందిన అనుకుంటా. ఇంకా మీద ధర్నా చేయకుండా అప్రమత్తంగా ఉండాలని అప్పటి నుంచి ఇంకా కొంచెం జాగ్రత్త మొదలైంది. మొదలయ్యింది. అది ఎంతవరకు ఇప్ప- చేస్తున్నామో అది కూడా చూసుకోవాలా. మొదలయ్యింది. చూస్తాను. ఉమ్. ఉమ్. ఇబ్బందితో కష్టం మీద నా ఫోకస్ లేదమ్మా, కానీ ఏదో శక్తి ఉండింది, దాన్ని పట్టుకోవాలనేది ఉండింది. పట్టుకోవద్దు, పట్టుకునేది దొరకదు నీకు. అదే ఆ ప్రయత్నాన్ని వదిలేమంటాను నేను. ఆహా, మీకు చెప్తున్నామ్మా, నా భాషలో మీకు మీకు చెప్తున్నా అంతే. ఆహా, అర్థమైంది నాకు. అందుకే ఆ పట్టుకోవాలనే తాపత్రయాన్ని వదులు ఫస్ట్ అంటాండ. ఓకే. పట్టుకునే దానికి ఏమి లేదా, అది నువ్వే. ఇంక దేన్ని పట్టుకుంటావు, ఎవరిని పట్టుకుంటావు? నిన్ను నువ్వు పట్టుకో. అప్పుడు ఫుల్ సాటిస్ఫాక్షన్ గా ఉంటావు. ఎవరు వచ్చి నేనేం కదిలిచ్చినా. ఇప్పుడు నీకు నువ్వు దొరకలేదు. ఇది ఈ తాపత్రయం అంతా ఎందుకు అంటే ఇది అప్పుడప్పుడు వచ్చిపోతాంది అంటే తొంగి చూస్తా ఉండవు నిన్ను నువ్వుని. అప్పుడు వస్తా ఉంది అది. సూర్యుడికి మబ్బులు అడ్డం వచ్చినట్టు నీ మాయ అడ్డం వస్తావు నీకు చూడనీయకుండా. అప్పుడు అది దొరకలేదే నాకోనే ఆ తాపత్రయంలో ఈ ఏడుపులన్నీ, ఈ బాధలన్నీ, ఇంకేమీ లేదు అక్కడ. ఆ ఒక్కసారి చూసింది శాశ్వతంగా ఉండాలనే కదా నీ తపనంతా. అవునమ్మా. అది ఏం మబ్బులు అడ్డం వస్తుందని తెలుసుకోలేకుండా ఉండవు. ఆ మబ్బులు తొలగించుకుంటే దాన్ని నువ్వు చూడొచ్చు. నిరంతరం నీతో ఉంటది అది. ఆ మబ్బులు ఏమి అంటే నీ మనస్సు అని చేసే మాయలు. అది మాయని తెలుసుకొని నీ మనసు దాన్ని అంగీకరించనీయకుండా చేస్తా ఉంది అంతే. అది చేసే మాయని నీకు తెలియనీయకుండా అదే పర్ఫెక్ట్, అదే కరెక్ట్ అని నీ దగ్గర నటన చేస్తా ఉంది. అది నటన అని తెలియనీయకుండా జీవిస్తా ఉంది. అంతే కదా. అది కూడా క్లారిటీగా చెప్పలేదే నువ్వు ఆ విషయాన్ని కూడా. అది కూడా అంటే నేను చూస్తున్నా అమ్మా, మీరు అడిగేది నిజమేనా అని చూసుకుంటున్నా లోపల. నిజమేనా అని చూస్తా మీకు నేను చెప్పేసరికి నేను డౌట్ అన్నట్టు అనిపిస్తుండే, కానీ నేను యాక్చువల్ గా ప్రశాంతంగా ఉన్నా అమ్మా. ఒక్క విషయం ఏదో కొద్దిసేపు నన్ను డిస్టర్బ్ చేసిందేమో కానీ అదే చెప్పింది. అదే ఏమి డిస్టర్బ్ చేసింది అంటే అది మాయ, నీ మనసు చేసిన మాయ అంటాండ. అది అప్పటి వరకు లైట్ తీసుకున్నాను, తర్వాత ప్రశాంతంగా ఉన్నాను. నువ్వు ఆ మబ్బు వచ్చేదానికి కూడా అవకాశం ఇవ్వకూడదు అంటాండ నేను. అర్థమైందమ్మా నాకు. అది మీతో నేను షేర్ చేసుకోక ముందరే నాకు అది అర్థమైంది. ఇంకా గట్టిగా లేను అని నాకు ముందర తెలిసిపోయింది అది. కానీ చాలా వరకు క్లియర్ చేసినమ్మా. ఇది చాలా తక్కువ, 95% క్లియర్ చేసిన. ఈ 5% నేను చాలా చాలా ఈజీగా చేయగలుగుతా. అదొద్దు, చేయగలుగుతాను కాదు. మళ్ళీ 5% అదే ఒక డాట్ ఉంటే చాలు, అది కొండంత చేసుకుంటది. 5% అంటే దానికి చాలా ఎక్కువ. అంటే బాహ్యమైన దుఃఖం విషయం నేను అంటున్నా అమ్మా. అదే చెప్పింది నేను. అదే చెప్పింది. దానికి ఇంత ఇస్తే అంత చేస్తుంది అది.
అంత కూడా వద్దు, ఆ అవకాశమే వద్దు అంటండ. చేసుకోగలను అని కాన్ఫిడెంట్ తో వద్దు, నువ్వు చేసి ఆచరణకు చూపించది, అప్పుడు అది నిన్ను చూసి పారిపోతుంది. నువ్వు ఛాలెంజ్ చేసినావు అంటే అది మరింత ఛాలెంజ్ గా వస్తుంది నీ దగ్గరికి మళ్ళీ 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 నా నుంచి ఎట్లా తప్పించుకుంటావు నువ్వు అని. టెస్ట్ చేద్దాం. ఆ అందుకు అనడం కాదు, ఆచరిస్తే అది మనకు అనుభూతికి వస్తుంది. అప్పుడు మనకు అర్థమైపోతుంది, అప్పుడు ఈజీ అవుతుంది మనం దాన్ని తరిమి కొట్టేదానికి. అందుకు నోటితో అనద్దు అంటాండ. 95 చేసినా ఇంకా 5 ఉంది, దాన్ని ఈజీగా చేసేయగలను అనేది వద్దు అంటాండ. నువ్వు ఆ మాట అన్నా అంటే అది క్యాచ్ చేస్తుంది, క్యాచ్ చేసి 95 మళ్ళీ తీసుకొస్తుంది, 200 చేస్తుంది. అది రివర్స్ ఆస్మోసిస్ లాగా 200 చేస్తుంది అది మళ్ళీ. మరి ఇది చేసేటోళ్ళు ఎవరమ్మా? మనసేనా? మనసే, అదే చెప్పేది, మనసే. అంటే దానికి ఇన్ని తెలివితేటలు ఉంటాయా అమ్మా? ఆహా తెలివితేటల్లో దిట్ట. మనసు అనేది తెలివితేటల్లో చాలా చాలా దిట్టం అది. అంటే మాటలను పట్టుకుని లోపల వర్క్ చేస్తా ఉంటదా? మరి మన మాటలే కాదు, మన హావభావాలను పట్టేస్తుంది అది. మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, చాలా జాగ్రత్తగా ఉండాల. మన హావభావాలనే పట్టేస్తుంది అది. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేస్తారంటారు కదా, అట్లా ఒక సిటీ స్కాన్, ఒక ఎక్స్రే లాగా ఉంటుంది మన లోపల బాడీలో. అది దానికి అన్ని తెలివితేటలు కాదు, ఇంకా అన్ని తెలివితేటలు ఉన్నాయి. ఎందుకు అంటే అది అందుకే ఇన్ని యుగాల నుంచి ఇన్ని జనన మరణ చక్రాల్లో తిప్పుతా ఉంది అది, దానికి ఉండే. మనకు లేదు కాబట్టి దాని మాయలో పడినాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. బై బై, సీ యూ టుమారో. యోగా క్లాస్ టైం అయింది. ఈ రోజు ఆటికి పోవడం లే, క్లాస్ ఇంట్లోనే చేస్తాను. సరే సరే, బై బై, థ్యాంక్ యూ. దానికి తెలివితేటలు లేవనుకోవడం మన తెలివి తక్కువ. అదే మన మాయ, అదే మాయ చేస్తుంది. అది అంత బాగా మాయ చేస్తుంది అది. అదే చెప్పింది, అది మాయ చేస్తా ఉంది, అది నాటకాలు వేస్తుంది, అది వేషాలు వేస్తుంది అని కూడా తెలియలేనంత విధంగా, మనం తెలుసుకోలేనంత విధంగా నటిస్తుంది అది. నటించడం కాదు, జీవిస్తుంది దాంట్లో అది. ఈ తెరపైన ఎవరైనా ఒక నటుడు జీవిస్తేనే అది సినిమా అనే కథ మర్చిపోతామా లేదా మనం? అవునవును. మరి అది తెరపైనే అట్లుంటే మన లోపల కాదు ఇంకెంత పని చేస్తుంది అది. అంటే స్ట్రాంగ్ గా ఉండడం అంటే, మరి స్ట్రాంగ్ గా అంటే ఉండడం అంటే ఏంటమ్మా? అదే చెప్పింది, నేనెవరో తెలుసుకుంటే నేను ఆత్మని. ఆత్మ కంటే చావే లేదు కదా, స్ట్రాంగ్ ఉండాలి. ఓకే, చావే లేదు కదా, మరి ఇంకేమి వస్తాయి? చావు కన్నా భయంకరమైనది ఏది ఉంది ఈ ప్రపంచంలో? ఏం లేదు. ఈ ఒక్క విషయం, దీంతో నేను బయట వచ్చిన, ఆ కరోనా నుంచి కూడా నేను దేంతో బయట వచ్చిన అంటే ఈ ఒక్క విషయంతో నేను బయట వచ్చిన, నేను ఈజీగా. లేకుంటే నేను లేని ఈరోజు. కానీ అంత చిన్న విషయం నుంచి మీరు అంత బయటకి ఎట్లా రాగలిగినారు అమ్మా? అసలు అనుభూతి, ఆచరణ, అనుభూతి అదే. మీరు ఇన్ని రోజులు చెప్తాంటే నాకు అదంతా విన్నాను గానీ ఇప్పుడు అనిపిస్తుంది. నవ్వుకున్నారు అందరూ నేను చెప్పేటప్పుడు. అంటే ఎంత చిన్న విషయం నుంచి అయినా జ్ఞానం పొందొచ్చు కానీ అది అనుభూతిలోకి రావాలి. ఆచరణ, అందుకే అనుభూతి, ఆచరణ. ఆస్వాదిస్తేనే ఏదైనా. ఆస్వాదించడం అంటే అనువను నిండిపోతుంది, నిండిపోతేనే ఆస్వాదించగలవు నువ్వు. ఊరికే మాటలు చెప్పడం కాదు, చెప్తే అది మాటల వరకే ఉంటాయి, ప్రయోజనం లేదు.
అందుకే చెప్పింది ఇది ఎంత సూక్ష్మమైంది, ఇంత ఈజీ అయింది లేదు, మళ్ళీ తెలియకపోతే ఇంత కష్టమైంది లేదు. నేనుండి సిచ్యువేషన్ నుంచి బయట రావడం అంటే మరి ఇంకో జన్మే నాది. చాలా పానిక్ అయిపోయిందా అమ్మ అప్పుడు మీకు అటాక్? అటాక్ కాలేదు, అవుతుందన్న భయానికే. భయం అటాక్ చేసింది నన్ను. ఓకే. అదే భ్రమ, అదే మాయ. ఆ మాయకి అంత పవర్ ఉందా అంటే ఇందాక, దానికి అంత ఆ శక్తి ఉందా అని చూడు, ఎంత పక్కన ప్రాణాలు తీసి అంత శక్తి ఉంది దానికి. దాంతో పోరాడి బయట రాలేదు నేను, దాన్ని తెలుసుకొని పక్కకు వచ్చిన, దాన్ని పక్కన పెట్టేసి పైకి వచ్చిన. పోరాడేదానికి అయ్యేది లేదు మనకి దాంతో. పోరాడినామంటే సో ఇది నాకు ఇబ్బంది లేదు అది అనుకొని మోటివేట్ చేసుకురమ్మా. అంటే చావే లేదు నాకు, నేనంటే ఆత్మని, ఆత్మకి చావు లేదు. మరి చావే లేనప్పుడు మృత్యువే అతి భయంకరమైంది. ఆ మృత్యువే లేనప్పుడు ఇవన్నీ దేనికి వస్తాండాయి, ఎవరికి వస్తాండాయి, ఎవరు నాటకాలు ఆడుతాండేది? ఇది నేను కాదు, నేను ఆత్మ చైతన్యాన్ని, నేను ఎప్పుడు ఉండేదాన్ని. కాబట్టి నాకు ఈ బాధలు ఈ భయాలు ఏమి నాకు లేవు. ఉండేది దేనికి? నీకే. అందుకు నువ్వు పక్కకు వెళ్ళిపో, నీ నాటకాలు నాకు సాలిం. కానీ మనసుకు చెప్పిన తర్వాత నేను బయటికి ఈజీ రాగలిగినాను. అది అది ఒక్కసారికి జరిగిందమ్మా? ఒక్కసారికే, కొద్దిగా జరిగింది. ఒక్కసారికే అది తెలుసుకుని వెంటనే బయట రాగలిగినాను ఈజీగా. అంటే ఆ తెలుసుకోవడం అంటే ఆచరణ. నువ్వు అంగీకరించాలి, మనసవాచ అంగీకరించాలి. అది ఊరికి అనేసి బయట వస్తాను అంటే కాదు. ఇది అనడం అందరికీ తెలుసు కదా, చావలేదనేది. చావు లేదు ప్రతి మనిషికి అని అందరికి, శరీరానికి సావు, ఆత్మకు సావు లేదని ఎవరికి తెలియదు చెప్పు? చిన్న పిల్లోని అడిగినా చెప్తాను. మరి ఎందుకు వాళ్ళు ఆచరించలేదంటే ఆచరణ లేదాడ. ఎందుకు తెలుసుకోలేదంటే ఆచరణ లేదాడ. ఆచరణ లేనప్పుడు ఆస్వాదన లేదు, ఆస్వాదన లేనప్పుడు అది పనిచేయదు. ఇది పలానా జబ్బు పనిచేస్తుంది, దీన్ని తింటే అంటే అని చేతిలో పెట్టుకుని చూస్తే సరిపోతుందా? దాన్ని తింటే కదా. నాకు అమృతం అని తెలుసు అని చేతిలో పెట్టుకొని చూస్తే వాళ్ళ టీవీ చూసుకుంటారు. అవునా, మళ్ళీ ఏమన్నా ఇష్యూ అవుతుందేమో, మీరు నాకే చెప్పుకుంటూ కూర్చున్నారని అనుకుంటున్నా. వాళ్ళు ఎప్పుడు ఉంటారు క్లాస్ చెప్పేటప్పుడు. ఓకే ఓకే. సార్ కూడా వింటారు కావచ్చు. వింటాంటారు. ఏమంటారు తెలుసా? వాళ్ళ పిచ్చోళ్ళు నీ దగ్గర వినే వాళ్ళు అంటారు. వాళ్ళకేమి తెలియదు పాపము, నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుంటా అంటారు అని అంటారా? అంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు కూడా ఇట్లాంటి ఫేస్ చేస్తారన్నమాట. రామకృష్ణ వాళ్ళకి తెలుసు, అసలు కథ ఏమో తెలుసు. పైకి నన్ను అట్లా అంటారు. ఓకే. లేకపోతే ఊరికే ఎందుకు ఉంటారు? నేను పనికి రాని మాటలు చెప్తా అంటే వాళ్ళు ఊరికే ఎందుకు చూసుకొని ఉంటారు? వాళ్ళకు తెలుసు ఇవి పనికొచ్చే మాటలు, చేస్తా అన్నది మంచి పని అని. అందుకే ఊరికే ఉంటారు సైలెంట్ గా, సౌండ్ చేయకుండా. అదే ఒకరోజు నేను జ్యూస్
పుచ్చకాయ కరుపుచ్చకాయ వాటర్ మిలన్ ఉమ్, కట్ చేసి ఉమ్, తెచ్చి ఇచ్చినారు అని నేను క్లాస్ చెప్తాను. ఉమ్. అమ్మో. ఆహా. మరి ఎందుకు చేస్తారు అట్లా నాకు? మా సార్ కూడా మస్తు చేంజ్ అయినారమ్మా, మస్తు మార్పు వచ్చింది అసలు. ఉమ్. అందుకే మనం ఎవరో తెలుసుకొని మనకేం కావాలో దాంట్లో ఉండగలిగితే మన చుట్టూ మనకి అదే అవుతుంది, అదే వస్తుంది. అందుకే నిన్న కూడా నీకేం చెప్పిన అంటే నీదే తప్పు అన్నా. నీకు సపోర్ట్ చేయాల నేను. నువ్వు ఏడవడం తప్పు, నువ్వు కదిలింది తప్పు, నువ్వు చలించడం తప్పు. నేను వాళ్ళ దగ్గర ఏడవలే అమ్మా, నేను స్ట్రాంగ్ ఉన్నాను. ఆ రోజు అక్కడ ఏడుపు అంటే ఏడవడమే కాదు, ఏడవడమే కాదు, నువ్వు చలించడం. చెల్లించిన కొంతసేపు చెల్లించిన చాలు, ఒక్క డ్రాప్ అంతే చాలు. కానీ అంత ముందు లాగా లేదమ్మా. అబ్జర్వేషన్ అంత ముందు రోజులు ఏడుస్తా వచ్చినాయి. ఆయన ఇది నేనేమంటున్నా అంటే, ఆయన క్షమించినానని ఈ మధ్య మీతో కూడా అంటున్నట్టున్నా కదమ్మా. అందుకనే ఇది పరీక్ష పెట్టినట్టు పరమాత్ముడు నాకు, ఏ పరీక్ష అదే అనుకున్నా నేను. ఈసారిలే క్షమించినావు కదా. అనుకోవడం కాదు, నువ్వు అంగీకరించాలి దాన్ని ఫస్ట్. అది అనుకోనిది, నిన్ను అంగీకరించనిది అది నీ మనస్సు. నువ్వు వీక్ గా ఉన్నప్పుడు, నువ్వు స్ట్రాంగ్ గా లేనప్పుడు. నన్ను ఇంటికి వెళ్ళిపో అంటున్నాడు అమ్మా. మేము ఇంటికి వెళ్ళిపోమంటే నేను అన్నాను, ఇది కాదు మామయ్య, లోపల నీకు ఇంత ఉండింది కదా ద్వేషం, ఇది క్లీన్ చేసుకోండి ఫస్ట్. ఇది కాదు, వేరే జీవితం ఉన్నది ఇట్లనే అన్నానమ్మా. ఏమైనా జీవితం కోట్లు ఉంటే చాలు, కోట్లు ఉంటేనే విలువలు. ఇట్లా వాడుతున్నాడు. అది కూడా చెప్పాల్సిన అవసరం లేదు, మనం చెప్తే వాళ్ళు ఇంకా, ఎందుకంటే వాళ్ళు వినే స్థితిలో లేరు కాబట్టి మనం చెప్పకూడదు. నాకు తర్వాత అనిపించింది, అంటే కనీసం ఇది ఉన్నదని తెలియని వాళ్ళు ఉన్నారు, మనకి కాస్త అన్న తెలిసిందిలే అనుకున్నా నేను. అదే ఇప్పుడు వాళ్ళు మనల్ని అంటాండారు అంటే ఆ స్థితి లేకనే అంటాండారు కదా. మళ్ళీ చెప్తే ఎట్లా తీసుకుంటారు వాళ్ళు? అవును, అది మనమూర్ఖత్వం అవుతుంది అప్పుడు. అయినా ఈ టెస్ట్ లేకపోతే నేను ఎన్ని స్ట్రాంగే కాకపోతున్నామ్మా. నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఇవన్నీ నాకు రావడం వల్ల. రావాల్సిందే, వస్తేనే నువ్వు స్ట్రాంగ్ అవుతావు. ఏమీ లేకుండా నువ్వు నిలుచుకున్నావంటే గ్రేట్ లేదు కదా. అవునవును, ఎప్పుడైనా దెబ్బ తాకితేనే గట్టిగా వస్తామమ్మా ఆడి నుంచి, నాకు తెలిసి ఇది లేక తానే ఉంటాము. అవును. క్లాస్ కాలేదమ్మా, క్లాస్ నిన్న వాళ్ళు ఎవరు ఫోన్ చేయాల, నేను చెప్పేదానికి రాలా. అవునా, మీరు అందరు నిన్న ఏమో అనుకున్నారు కదా, ఎక్కడికి వెళ్ళిపోయినారో అనుకున్నా నేను. లేదు, తిరుమలకి నాతో రావాలన్నారు వాళ్ళు. ఆ సేమ్ టికెట్లు ఏమైనా ఉంటే బుక్ చేయండి, ఏమైనా మామూలు దర్శనం అయితే వద్దు అన్నా. 300 రూపాయలు అయితే వద్దు,